నమస్తే అండి. రుచులు రాగాలకు స్వాగతం. అందరూ బాగున్నారా? కారంగా ఉండే పాత పద్ధతిలో చేసుకునే బెండకాయ పులుసు ఎలా చేద్దామో చూద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టి, కడాయిలో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని రోటిలో వేసి దంచుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి. ఈ దంచుకున్న పొడిని పక్కన పెట్టి పొయ్యి మీద కడాయి పెట్టి, కడాయిలో పెద్ద సైజులో కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు, చేత్తో నలిపి పెట్టుకున్న టమాటాలు, పెద్ద సైజులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దంచి పక్కన పెట్టుకున్న పొడి 2 స్పూన్లు ఇందులో వేసుకోవాలి. ఒక బౌల్ చింతపండు రసం పోసుకోవాలి. ఒక బౌలు నీళ్లు పోసుకోవాలి. కొంచెం అటు ఇటు కలిపి ఇందులో చిటికెడు బెల్లం వేసుకోవాలి. ఈ పులుసు కొంచెం తెల్లిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి బెండకాయలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ తెల్లుతున్న పులుసులో పోపు వేసుకోవాలి. పొయ్యి మీద చిన్ని గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డ కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత తెల్లుతున్న పులుసులో వేసుకోవాలి. అంతే అండి, కారంగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. చిన్న గిన్నెలో సర్వ్ చేసుకోవడమే. ఈ బెండకాయ పులుసు వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కొంచెం కామెంట్ చేయండి.